వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించిన చామకూర మల్లారెడ్డి. నివాస్ న్యూస్. మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో గండి అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీరప్ప టెంపుల్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. రాంపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగారం టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తేళ్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగేష్ గౌడ్, వర్కాల వెంటయ్య గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాంపల్లి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి గౌరవ మన పెద్దలు అంజన్న, పెంటన్న, మన శ్రీధర్, మల్లన్న అందరు కలిసి కూడా స్పాన్సర్ చేసి యువతకు వాళ్ళని స్పోర్టివ్గా ఉండాలి, వాళ్ళు గేమ్స్ ఆడాలి మంచిగా అని 34 టీంలను పిలిచిర్రు. పెద్ద ఎత్తున నైట్ వాలీబాల్ టోర్నమెంట్ ఇది. మంచిగా పిల్లలందరూ కూడా యువతకు కూడా ఒక ఆదర్శం. వాళ్ళు మంచిగా స్పోర్టివ్గా ఆడి ఎవరైనా గెలవని ఎవరైనా కానీ ప్రైజ్ మనీ కూడా మా అంజనా ఇస్తున్నాడు. ఇంకా వేరే డోనర్స్ కూడా చాలా మంది ఇస్తున్నారు. అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్లేయర్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టభద్రత సందర్భంగా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లి చౌరస్తా నుండి దమ్మాయిగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత కల్పించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ర్యాలీలో పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కేసర మండల నాగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.